స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ధర్మము చేయునప్పుడు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక మీరు దేవుని వాక్యాన్ని ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 3వ వచనము. నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేయికి తెలియకుండవలెను. క్రైస్తవ జీవితాలలో కరుణా కార్యములు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు మనకు అనేక రీతులుగా సహాయము చేయుచు మన అక్కరలను ఆకలి దప్పికలను తీర్చుచున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. గనుక స్నేహితులారా, మనకివ్వబడిన బాధ్యత ఏమిటంటే దేవుడు మన ఎడల కనబర్చిన కనికరమును ఇతరుల ఎడల కనబర్చుచు వారు అవసరతలలో ఆకలి దప్పికలలో సమస్యలు బంధకాలలో ఉండినప్పుడు వారికి మనము సహాయము చేసే వారముగా ఉండాలి. అయితే విశ్వాసులు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చాలామంది సహాయము చేసేటటువంటి బిడ్డలుగా ఉన్నారు. అయితే ఆ సహాయము ప్రజలందరిలో తెలియజేయబడాలని, అందరిలో తమ పేరు ప్రకటించుకోవాలని, ఆ సహాయం ద్వారా తమకు గొప్ప పేరు రావాలని, ప్రఖ్యాతులు రావాలని, పదవులు రావాలని ఆశించేటటువంటి వారుగా ఉన్నారు. కొన్ని పర్యాయములు దేవాలయంలోనైనా మరొక చోట వారు వస్తువులను దానము చేస్తూ ఉన్న సందర్భంలో పలాని వారి చేత ప్రెజెంటెడ్ బై సో అండ్ సో అని తమ పేరులను లిఖించి ఆ వస్తువులను దానం చేసి ఆ వస్తువు ఉన్నన్ని రోజులు తమ పేరు ప్రజల మధ్య ప్రకటింపబడాలని ఆశపడేటటువంటి వారుగా ఉన్నారు. అయితే స్నేహితులారా, మంచి కార్యము లేక ఈ దాన ధర్మములు చేసేటప్పుడు మన ప్రవర్తన ఏ రీతిగా ఉండాలి అనేది దేవుని వాక్యంలో గమనించినప్పుడు మంచి కార్యము చేస్తూ ఉన్న సందర్భంలో ఆ మంచి కార్యాన్ని స్వార్థపూరితమైన ఆలోచనలతో చేయకూడదు. అంటే మనకు పేరు కావాలనో, ప్రఖ్యాతులు కావాలనో, పదవులు కావాలనో, ప్రజలందరి ముందు మన గొప్పతనము మన దానము ప్రకటింపబడాలనో మనము ఆశించకూడదు. మంచి పనిని మంచి మనసుతోనే చేయాలి కానీ స్వార్థపూరితమైన మనసుతో చేయకూడదు. అలాగనే ఈ దాన ధర్మములు చేస్తూ ఉన్న సందర్భంలో ఏదో ఒకటి ఆశించి మనము చేయకూడదు. చాలా పర్యాయాలు మనం దాన ధర్మములు చేస్తూ ఉన్న సందర్భంలో దాని ఫలితము మనుషుల ద్వారా మనం అనుభవించాలని, దాని ఫలితము దక్కితేనే, అది ఫలప్రదంగా ఉంటేనే ఆ దానాన్ని ధర్మాన్ని మనం చేయడానికి సిద్ధంగా ఉంటాం. అయితే ఆ దానమును ఆశించకుండా లేక ఆ ప్రతిఫలమును ఫలితాన్ని ఆశించకుండా అదొక బాధ్యతగా దేవుడు మనకిచ్చినటువంటి కార్యంగా అవకాశంగా భావించి
ఆ దానాన్ని ధర్మాన్ని మనం చేయాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఎంతగా సీక్రెట్గా మన పేరు వినబడకుండా, మనము ఫలితము ఆశించకుండా, ప్రజల యొక్క పొగడ్తల కొరకు, ప్రజల యొక్క గొప్పతనం కొరకు ఆశించకుండా చాలా సీక్రెట్గా ఈ కార్యాన్ని మనం జరిగించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీ కుడి చేతితో చేస్తున్నటువంటి మంచి పని లేక దాన ధర్మము నీ ఎడమ చేతికి సహితము తెలియకూడదు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. స్నేహితులారా, ఇది ఒకరిని నిరుత్సాహపరచడము కాదు, కానీ రహస్యముగా నీవు చేయుచున్నటువంటి కార్యములను రహస్యమందు పరలోకపు తండ్రి గమనించేటటువంటి వాడుగా ఉన్నాడు. రహస్యముగా చూచుచున్నటువంటి దేవుడు ఖచ్చితంగా నీ దాన ధర్మములకు, మంచి కార్యములకు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనుషులు చూస్తున్నారని కాదు, కానీ పరలోకపు దేవుడు చూస్తూ ఉన్నాడు. దీనికి ఆయననే ప్రతిఫలము అందించేటటువంటి వాడు అన్న మంచి మనసుతో ఈ కార్యములను జరిగించాలని మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా రక్షక, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొక పర్యాయం మీ ఉపకారములను, మేళ్లను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. మీ వలన ఎన్నో రీతులుగా సహాయమును అనుభవించినటువంటి మేము ఇతరులు కష్టాలలో, అక్కరలలో ఉండినప్పుడు వారికి సహాయము చేయగలిగిన మనసు మాకు అనుగ్రహించుమని, మేము సహాయం చేయనప్పుడు ఘనత కొరకో, ప్రతిఫలం కొరకో, పదవుల కొరకో, పేరు ప్రఖ్యాతుల కొరకో కాదు, కానీ ఇది మాకు మీరు అందించినటువంటి జీవన విధానమని, మా బాధ్యత అని చేయడానికి నూతన మనసు మాకు అనుగ్రహించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న నీ ప్రియబిడ్డలను, కుటుంబములను ఆశీర్వదించి వారి మొరలకు జవాబును అనుగ్రహించి అనేక దీవెనలను, మేళ్లను వారి జీవితంలో అనుగ్రహించుమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరికీ తోడై ఉండి కాపాడునుగాక. ఆమెన్.